అక్రమ రవాణా పెద్ద కుంభకోణంగా మారిపోయింది. ఈరోజు అక్రమ రవాణాపై పలు పత్రికలలో వార్తలు కూడా రావడం జరిగింది. 6 నిందితులను మన పోలీస్ శాఖను అభినందించే అవసరం ఉంది. వాళ్ళు 6 అరెస్ట్ చేశారు. 14,16,000 రూపాయల రికవరీ కూడా చేయడం జరిగింది. కొన్ని డబ్బులు బ్యాంకులలో ఉంటే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందని తెలిసింది. పోలీసుల పాత్ర చాలా అభినందనీయమైంది. కానీ ఈ కుంభకోణము 91 లక్షలు మాత్రమే అని చెప్పి జరిగింది. కానీ 91 లక్షలు కాకుండా కోట్ల రూపాయలు 5 నుంచి 6 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని మన జిల్లా ప్రజలందరూ చర్చించుకోవడం జరుగుతుంది. ఈ కుంభకోణం వలన అధికారులకు మరియు రాజకీయ నాయకులకు కూడా పెద్ద పాత్ర ఉందనే టాపిక్ నడుస్తుంది. కాబట్టి ఉన్నత అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలా చూడాలని మేము మా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా కవితక్క ప్రవేశపెట్టిన పాంచజన్య పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు ఉద్యోగాలు, ఉపాధి, సామాజిక న్యాయంతో పాటు ముఖ్యంగా రైతుల కోసం రైతే రాజు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి మా అధినేత కవితక్క ముందు ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. రైతుకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఒకవేళ అక్క మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరి ముఖ్యమంత్రి అవుతున్నారు. అవగానే రైతులకు అండగా ఉంటారు. ప్రతి కార్యాలయంలో కానీ ప్రతి పోలీస్ ఆఫీస్లో కూడా మనకు రైతుల కోసం ఒక ప్రత్యేక వింగ్, ఒక గదిని ఏర్పాటు చేసి వారికి ఒక అధికారిని అటాచ్ చేసి రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేయడానికి ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. అది తప్పనిసరి మేము అమలు చేస్తాం. మా అక్కగారు కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో పాంచజన్యాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఈ కుంభకోణం వలన రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద వాళ్ళు తూకాలు వేయడం జరుగుతుంది. ఎవరైతే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తూకాలు వేయాలి. తూకాలు వేసిన తర్వాత ఆ వరి ధాన్యాన్ని గోదాములకు తరలించడం జరుగుతుంది. అయితే ట్రాక్ జారీ చేస్తారు. ట్రాక్ జారీ చేసినప్పుడు మన గోదాముల దగ్గరికి చేరగానే ధాన్యాన్ని దిగుమతి చేసినాక అది ఆన్లైన్లో నమోదు కావడం జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు అయ్యాక మనకు రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఇదంతా ఒక పకడ్బందీగా ప్రభుత్వము మరియు ఉన్నతాధికారులు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇలాంటి పకడ్బందీలో కూడా మనకు కుంభకోణం జరిగిందంటే ఎలాంటి అవినీతి జరుగుతుందో అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన పెద్ద ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో రాజకీయ నాయకులు కానీ మళ్ళా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కూడా కఠిన చర్యలు విధించాలని కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున 6 మాత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుంభకోణాన్ని తప్పనిసరిగా బయటికి తీసి అందరినీ అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై టిఆర్ఎస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏదైతే రైతులను మోసం చేస్తూ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు ఇద్దరు అండగా కలిసి రైతుల కడుపు కొడుతున్నారని ఈరోజు పేపర్లో వచ్చినటువంటి 91 లక్ష ధాన్యాన్ని స్కామింగ్లో వీళ్ళంతా కూడా కుమ్మక్కై రైతులను కడిపే కొడుతున్నారు తప్ప రైతులను రాజు చేసే ఆలోచన ఈ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కు లేదు అని చెప్పి మేము టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ కుంభకోణంలో ఉన్న అధికారులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాము. కంపల్సరీ వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని మా టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క.